విదేశాల్లో ఉన్నారు అనంగానే వాళ్ళకేంటి రిచ్చో రిచ్ కోట్లు సంపాదించేసుకుంటారు అనుకుంటాం కదా! మరి నిజంగానే కోట్లు సంపాదించొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడైతే కెనడాలో సాలరీస్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. మేము కెనడా వచ్చి ఆల్‌మోస్ట్ లైక్ 6 ఇయర్స్ అవుతుంది. సో, నాకు బేసిక్ ఐడియా అయితే ఉంది. ఏ కైండ్ ఆఫ్ జాబ్స్‌కి ఎలాంటి సాలరీస్ ఉంటాయి. సో, దీన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని కోట్లు సంపాదించొచ్చన్నది. కెనడాలో బేసిక్‌గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. వైట్ కాలర్ జాబ్స్ అండ్ బ్లూ కాలర్ జాబ్స్ అని చెప్పి. వైట్ కాలర్ జాబ్స్ అంటే ఇట్లా ఆఫీస్‌కెళ్ళి పనిచేసేవాళ్ళు. అంటే లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, అకౌంటెంట్స్, టీచర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ వైట్ కాలర్ జాబ్స్ కిందకొస్తారు. అండ్ బ్లూ కాలర్ జాబ్స్ ఏంటి అంటే ఫిజికల్‌గా వర్క్ చేయాల్సినయి. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ట్రక్ డ్రైవర్స్, వెల్డింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, హోటల్స్‌లో పనిచేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ బ్లూ కాలర్ జాబ్స్ కిందకి వస్తారు. కంపారిటివ్‌లీ బ్లూ కాలర్ జాబ్స్ కంటే సాలరీస్ అనేవి వైట్ కాలర్ జాబ్స్‌కే ఎక్కువుంటాయి. కానీ కెనడా గవర్నమెంట్ మీరు ఏ జాబ్ చేసినా కూడా మినిమమ్ అనేది గంటకి $16 పే చేయాలని చెప్పి రూల్ అయితే పాస్ చేసింది. ఇలా చూసుకుంటే రెస్టారెంట్‌లో ఉల్లిపాయలు కట్ చేసినా కూడా మనం నెలకి 1,00,000కి పైనే సంపాదించొచ్చు. సో, జనరల్‌గా ఏమనుకుంటామంటే అబ్రాడ్ ఎళ్తే కోట్లు, కోట్లు సంపాదించేసుకోవచ్చు అనుకుంటాము. రియాలిటీ ఏంటంటే అందరూ వచ్చే సాలరీనే చెప్తారు. ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటాయి అన్నది ఎవ్వరూ మాట్లాడరు. కెనడాలో ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పి ఒక డీటెయిల్డ్ వీడియో మన ఛానెల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను. చెకౌట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కెనడా రావాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి 200% హెల్ప్ చేస్తుంది. మిగతా సాలరీస్ అన్నీ పార్ట్ 2లో డిస్కస్ చేస్తాను. లెంథీ అయింది కదా! ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.